ఫస్ట్ ఇగో ఆంధ్రజ్యోతి పత్రికలో రుణమాఫీ కోసం ఒక వార్త వచ్చింది. నిన్న ఎట్లయితే దసరా లోపు అని చెప్పి వచ్చిందో అట్లా ఇప్పుడు కూడా ఒక వార్త వచ్చింది. రుణమాఫీ కోసం రైతుల ఎదురు చూపులు, 2 లక్షల పైన రుణం ఉన్న రైతుల్లో అయోమయం. ఏడాది లోపు కట్టకుంటే వడ్డీ రాయితీ హులక్కే, రెన్యువల్ చేసుకుంటే పావల వడ్డీ లేకపోతే అధిక వడ్డీ. రైతు వాటా ప్రభుత్వ వాటా చెల్లింపులకు ఖరారు కాని తేదీ. రైతులు స్వచ్ఛందంగా రెన్యువల్ చేసుకుంటున్న వైనం. డబ్బులు సర్దుబాటు కాక కొందరు రైతుల ఇబ్బందులు. నిధుల వేటలో ప్రభుత్వం 9,000 కోట్ల అవసరం అంటూ, అవు మరి 9,000 కోట్ల అవసరం అయితే మొదలు ఇటు పక్క ఆలోచన చేయాలి. వాళ్ళు ఇచ్చిన హామీని 15 ఆగస్టు లోపు అందరికీ కంప్లీట్ చేస్తామని చెప్పి ఇప్పటిదాకా అత్తాపత్తా లేరు. 18,000 కోట్లు కూడా పూర్తి చేయలేరు. మరి మిగిలిన కూడా ఎప్పుడు చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇక్కడ 9,000 కోట్ల అవసరం అంటా ఉన్నారు కదా, మరి ఇమీడియట్ గా వీళ్ళందరికీ కూడా సర్దుబాటు చేయాలి. రైతులు మీరు కట్టేస్తే మేము చేస్తామని చెప్పడం వల్ల చాలా మంది పోయి కట్టేసి వచ్చిండ్రు. కట్టేసి వచ్చిన వాళ్ళకైతే దిక్కు దివానం లేదన్నట్టు అయిపోయింది. కట్టనోళ్ళు అట్లనే వెయిట్ చేస్తా ఉన్నారు ఏమాయని. కట్టనోళ్ళు వెయిట్ చేస్తే దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు కట్టినోళ్ళకి కనీసం మాఫీ జరుగుతుందా అంటే దానికోసం ఇంకా మాట లేదు, ముచ్చట్లేదు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇగో 2 లక్షల రూపాయలకు మించి పంట రుణాలున్న రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తన వాటా 2 లక్షలు ఎప్పుడు చెల్లిస్తుంది, తమ వాటా ఎప్పుడు చెల్లించాలనే విషయంలో ఒక నిర్దిష్ట తేదీ చెప్పకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఎందుకంటే రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో ఏడాదిలోపు చెల్లిస్తే 4% వడ్డీ రాయితీ వస్తుంది. ఒకవేళ ఆ లోపు చెల్లించకపోతే ఆ రాయితీ రాకపోగా అధిక వడ్డీ కట్టాల్సి ఉంటుందని ఆందోళనకు గురవుతున్నారు. నిర్ణీత గడువులో రుణమాఫీ జరిగి అప్పులు రెన్యువల్ అయితేనే రైతులకు చిక్కులు తొలగిపోతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రుణమాఫీ పథకంలో భాగంగా 2023 డిసెంబర్ 9 వరకు రైతులకు ఉన్న రుణాలను వాటిపైన ఆయన వడ్డీని కలిపి మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇక చూసిరా, ఈ మాట వినండి. ప్రభుత్వం రుణమాఫీ పథకంలో భాగంగా 2023 డిసెంబర్ 9 వరకు రైతులకు ఉన్న రుణాలను వాటిపైన వడ్డీని కలిపి మాఫీ చేస్తామని ప్రకటించింది. చాలా మందికి ఇది అనుమానం ఉండే, అరే ఓన్లీ అసలు మాత్రమే మాఫీ చేస్తున్నారేమో, వడ్డీ చెయ్యరేమో అనుకున్నారు. కానీ అది కలిపి అని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు అని పత్రికల వార్త. అయితే నెలలు గడుస్తున్న కొద్దీ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ చేసినా వడ్డీ భారం మాత్రం రైతుల మీదే పడుతుంది. 7% వడ్డీలో 4% సబ్సిడీ తెచ్చుకోవాలంటే, ఒకవేళ సబ్సిడీ తెచ్చుకోవాలంటే ఏడాది లోపు ఆ రుణాన్ని కట్టేయాల్సి ఉంటుంది. లేదా రైతులు తమ వాటా కట్టేస్తే 2 లక్షల వరకు ఉన్న రుణం ఆలస్యంగా చెల్లించినందుకు అయ్యే అదనపు వడ్డీని తామే భరిస్తామంటూ ఒక నిర్దిష్ట తేదీ అయినా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఇది అసలు వాస్తవం. ఒకవేళ మీరు ఆలస్యంగా చెల్లించినా కూడా ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే అవుతుందో వడ్డీ, అది మేము చెల్లిస్తామని చెప్పి మీరు డేట్ అయినా పెట్టాలి. అట్లే 2 లక్షల కేటగిరీలో ఉన్న రైతులకు రుణమాఫీ చేయడానికి సుమారు 9,000 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది. ఇది ఎవరు 2 లక్షల కేటగిరీలో ఉన్న వాళ్ళకి మాత్రమే, ఇది 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కాదు. ఇది అంతలోపే 9,000 కోట్లు కావాలి. అయితే మరోవైపు వచ్చే నెల నుంచి రబీ సీజన్ రుణాల పంపిణీ ప్రారంభం కానుంది. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తుందేమోనని రైతులు ఎదురు చూస్తున్నారు. అట్లే రైతులకి రెన్యువల్ సమస్యలు, అసలు సమస్య రెన్యువల్ సమస్య. చాలా మంది మనం నడుతున్నటువంటి ప్రశ్నలలో ఇది ఉంది. మరోవైపు రైతులను రెన్యువల్ సమస్యలు వెంటాడుతున్నాయి. రుణమాఫీ ప్రక్రియలో జరుగుతున్న జాప్యం కారణంగా రైతులు సకాలంలో అప్పులు చెల్లించడం లేదు, రెన్యువల్ చేసుకోలేకపోతున్నారు. డబ్బులున్న రైతులు లేదంటే బయట ప్రైవేట్ అప్పులు తెచ్చుకునే పరపతున్న వాళ్ళు రుణాన్ని రెన్యువల్ చేసుకుంటున్నారు. కానీ కొందరు రైతులు ఈ 2 అవకాశాలు లేకపోవడంతో రెన్యువల్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు రెన్యువల్ చేసుకుంటే ప్రభుత్వము రుణమాఫీ డబ్బులు 2 లక్షలు విడుదల చేయకుంటే తమ మొత్తం రుణానికి అయ్యే అధిక వడ్డీని తామే చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా బ్యాంకు నిబంధనల ప్రకారము ఏ రోజుకు ఆ రోజు వడ్డీ లెక్కిస్తారు. ఉదాహరణకు మల్లయ్య అనే రైతు కటాఫ్ తేదీ నాటికి 2,30,000 బకాయి ఉంటే ఇప్పుడు అప్పు కట్టిన రెన్యువల్ చేసుకున్న 9 నెలల 15 రోజులకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అక్టోబర్ 9 నాటికి రెన్యువల్ చేసుకుంటే 10 నెలల వడ్డీ, డిసెంబర్ 9 లోపు చేసుకుంటే 12 నెలల వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఈ వడ్డీ భారం అంతా రైతులపైన పడుతుందంటూ ఒక రైతును ఉదాహరణగా చెప్తూ 2,30,000 రూపాయల బాకీ ఉంటే ఒకవేళ ఇప్పుడు అప్పు కట్టినా సరే, రెన్యువల్ చేసుకున్నా సరే 9 నెలల 15 రోజులకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడైతే. అయితే ఒకవేళ అక్టోబర్ 9 నాటికి, అంటే నెక్స్ట్ మంత్ 9 నాటికి చేసుకుంటే 10 నెలల వడ్డీ, డిసెంబర్ 9 లోపు చేసుకుంటే 12 నెలల వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ వడ్డీ భారం అంతా రైతుల మీద పడతా ఉన్నది. దీంతో పాటు రెన్యువల్ చేసుకున్న రుణమాఫీ, అసలు ముచ్చట, ఇది మనకు అవసరమైన సబ్జెక్ట్. ఇది రుణమాఫీ 2024 పథకంలో రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ 9వ తేదీని కటాఫ్ తేదీగా తీసుకుంది. అప్పటి వరకు రైతులు తీసుకున్న పంట రుణం వడ్డీ కలిపి
ఒక కుటుంబానికి 2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వ హామీ. అయితే 2 లక్షల లోపు బకాయిలున్న రైతులకు విడుదల వారీగా రుణమాఫీ ప్రక్రియ నడుస్తోంది. 2 లక్షలకు మించి అప్పులున్న వారికి పెండింగ్ లో పెట్టింది. కటాఫ్ తేదీ ముగిసి 9 నెలలు దాటిపోయింది. అయితే అక్టోబర్ ఇది ఉంది కదా, అక్టోబర్ 9వ తేదీ వస్తే మరి 10 నెలలు అవుతుంది ఇప్పుడు. అయితే ఈ కాలానికి రోజు రోజుకు బ్యాంకులో వడ్డీ పెరుగుతోంది. రైతులేమో ప్రభుత్వం మాఫీ చేస్తే మిగిలిన అప్పుడు రెన్యువల్ చేసుకుందామని ఆలోచనలో ఉన్నారు. అయితే ప్రభుత్వం 2 లక్షలు ఇప్పుడు మాఫీ చేయకపోయినా రెన్యువల్ చేసుకుంటే రుణమాఫీ వర్తిస్తుందా, రెన్యువల్ చేసుకుంటే నష్టపోతామా అనే ఆందోళన రైతుల నుంచి వ్యక్తమవుతోంది. కానీ ప్రభుత్వం నుంచి ఈ విషయంలో స్పష్టత లేదు, క్లారిటీ లేదు. అయితే కానీ ప్రభుత్వం నుంచి ఈ విషయంలో స్పష్టత ఉంది అని మాట చెప్తున్నాను. 2023 డిసెంబర్ 9వ తేదీ నాటికి బాకీ ఉన్న అప్పు అది వాళ్ళు ఇచ్చే స్పష్టత ఏంటంటే గీ స్పష్టత అని చెప్తా ఉన్నారు. 2023 డిసెంబర్ 9వ తేదీ నాటికి బాకీ ఉన్న అప్పు అంటే అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉంటుందో లెక్కలను ప్రభుత్వం తీసుకుంది. ఆ రోజుకే తీసుకుంది. ఏ రోజుకి? డిసెంబర్ 2023కే తీసుకుంది. కానీ 9 నెలల కాలం లెక్క లేదు వాళ్ళ దగ్గర. సో నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, ఆ రోజు వరకే కట్ ఆఫ్ డేట్ పెట్టి అక్కడ వరకే తీసుకుంది తప్ప ఆ తర్వాత అయ్యేది వాళ్ళకి లెక్క లేదు అన్నట్టుగా ఈ వార్త. అయితే ఈ మధ్యకాలంలో డిసెంబర్ 2023 9వ తేదీ మధ్యకాలంలో ఎక్కడి నుంచి ఈ డిసెంబర్ 2018 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ మధ్యకాలంలో తీసుకున్న అప్పు వడ్డీ మొత్తం రుణమాఫీ లెక్కలకు వస్తుంది. కానీ 2023 డిసెంబర్ 9 నాటికి బకాయిలుండి అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తిస్తుంది. ఇప్పుడు అప్పు రెన్యువల్ చేసుకున్నప్పటికీ కట్ ఆఫ్ తేదీ నాటికి ఉన్న అవుట్ స్టాండింగ్ లోన్ మాఫీ అవుతుంది. కాకపోతే ఆ తేదీ తర్వాత చెల్లించాల్సిన వడ్డీ భారం అంతా రైతు మీద పడుతుందంటూ ఈ 9 నెలల వడ్డీ ఆయన మీద పడుతుందని చెప్పడానికి ఈ వార్త వచ్చింది. రుణమాఫీ వీళ్ళు చెప్పిన టైం కల్లా చేసేస్తే అయిపోయేది కదా. ఇప్పుడు ఈ వడ్డీ భారం రైతు ఎందుకు మోయాలని అడుగుతా ఉన్నా. మీరు ఇచ్చిన తప్పుడు హామీ వల్ల, దొంగ హామీ వల్ల వాళ్ళు వెయిట్ చేస్తే మరి వాళ్ళ ఈ 9 నెలలకు వడ్డీ పెరిగితే ఈ బాధ్యత ఎవరిది? ప్రభుత్వమే కదా చెల్లించాలి, రేవంత్ రెడ్డి కదా చెల్లించాలి. కట్టినోళ్ళు మళ్ళా తెచ్చుకోండి, కట్టనోళ్ళు ఉంటే కట్టకుండా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మీదనే ఈ బాధ్యత ఉన్నది. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే వడ్డీ అమౌంట్ ఉందో, ఇంట్రెస్ట్ అమౌంట్, అది ఆయన్నే పేయాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ చూడండి, 9,000 కోట్లు కావాలి. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2023 డిసెంబర్ 9వ నాటికి స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్న రైతులు సుమారు 42 లక్షల మంది ఉన్నారు. వీరిలో 22 లక్షల మందికి 17,934 కోట్ల రుణమాఫీ చేశారు. ఇదే పాట పాడిందే పాట రా పాసవర్ల దాసరా అన్నట్టు ఒకటే ఎప్పుడు గదే 17,000 కోట్లు, గదే 18,000 కోట్లు. అది ముందరికి జరిగింది లేదు, ముందరికి పోయింది లేదు, గానే ఆగిపోయింది. అది మిగిలిన 20 లక్షల మందిలో కుటుంబ నిర్ధారణ చేసి అనర్హులను ఏరివేస్తే లబ్ధిదారుల సంఖ్య తేలుతుంది. అయితే 2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు మాఫీ చేయడానికి సుమారు 9,000 కోట్ల నిధులు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది అంటూ వీళ్ళు చెప్పేది ఏంటంటే రైతులకు ఉన్నటువంటి అనుమానంతో పాటు సమస్య ఏంటిదో చెప్తా నేను. డిసెంబర్ 2018 నుంచి డిసెంబర్ 23 దాకా ఏదైతే ఉందో ఇది కట్ ఆఫ్ డేట్ వాళ్ళు పెట్టింది 9/12. అది 9, అది 12, ఇది 9 అని పెట్టింది కదా. సో ఈ కట్ ఆఫ్ డేట్ మధ్యలో అయితే ఎంత అయితే అవుట్ స్టాండింగ్ ఉందో, అవుట్ స్టాండింగ్ అంటే ఏంటిది? కంప్లీట్ గా అసలు ఏదైతే తీసుకున్న అసలు ఉందో, ఈ అసలు ప్లస్ వడ్డీ, ఈ రెండు కలిపి అది ఒక ఫ్యామిలీకి, ఒక ఫ్యామిలీకి 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పిండ్రు ప్రభుత్వం. అంటే కుటుంబ నిర్ధారణ రేషన్ కార్డు ద్వారా తీసుకున్నాక ఈ అవుట్ స్టాండింగ్ అంతా కూడా మేము కడతామని చెప్పింది. చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్ని నెలలు అయిందయ్యా? ఇప్పటికి 9 నెలలు గడుస్తా ఉంది. డిసెంబర్ ఆ డేట్ నుంచి చూస్తే ఇవాళ వరకు 9 నెలలు గడుస్తా ఉంది. సో ఈ నెల కూడా అయిపోతుంది కదా ఈ 4 రోజులు అయితే. ఇది అయిపోయినాక ఇక్కడ నేనేమంటా ఉన్నా అంటే ఈ 9-10 నెలల వడ్డీ ఎవడు కట్టాలి? అసలు ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అమౌంట్, ఈ ఇంట్రెస్ట్ రైతుల మీద పడబోతా ఉంది. వాళ్ళు చెప్పేది ఏంది? వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా కంప్లీట్ చేస్తుంటే ఇది మన మీద పడకపోతా ఉండే కదా. ప్రతి దాంట్లో మనకి ఏదో ఒక బాధనే పెట్టాలి అంతే. వాళ్ళు డిసైడ్ అయిపోయారు. వాళ్ళు చేసుట్లా బాధనే, చేసినాక మళ్ళీ దాని వెనకాల ఉన్నాయి కూడా బాధలే. ఇంకా మీదికెళ్ళి మీరు కడితే ఎక్కువ తెచ్చుకోండి, మేమేమో అద్దంటలేము, 50,000 కాకపోతే 1,00,000 రూపాయలు తెచ్చుకోరు ఎక్కువ అని చెప్తా ఉన్నాడు కదా మంత్రి. మరి ఈ ఎక్కువ భారం ఉన్నది కదా, మీ ఇళ్ళకెళ్ళి తెచ్చి కడతారా మరి అని నేను అడుగుతా ఉన్నా. మరి మీరు ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు పే చేస్తారా అంటా ఉన్నా. అనవసరంగా రైతు మీద ఇంకా భారం మోపుతా ఉన్నారు. రైతుని రుణ విముక్తులు చేస్తా అని చెప్పిన మీరు
ఇంకా రుణగ్రస్తునే తయారు చేస్తా ఉన్నారు. జాగ్రత్త. నేను చెప్తా ఉన్నా, ఇది గనక మీరు దృష్టి సారించకపోతే రుణమాఫీ ఇక మేము చేసేస్తాం అయిపోయింది అని చెప్పి చేతులు దులుపుకుంటే బిడ్డ మీకు ఉన్నది ఒక్కొక్కరికి. ఎందుకంటే ఈ రైతుల పేరు చెప్పి మీరు ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాక ఆ రైతులనే మర్చిపోతా ఉన్నారు, ఆ రైతులనే వంచేస్తా ఉన్నారు. మరి ఎట్లా, మరి ఎంతకాలం? అంటే వీళ్ళకు ఇక ఏం రోడ్లు ఎక్కరు, వీళ్ళతో కాదు, మర్చిపోతారు. చేసినామని చెప్పేస్తే గతంలో చెప్తే ఊకోలేదా? కేసీఆర్ చేసినా చేయకుండా ఆయన ఏమన్నా అడిగినరా? ఇవాళ నన్ను అడుగుతారా అని చెప్పి అనుకున్నారేమో కానీ బిడ్డ ఇలా మంత్రి కాదు, ఇదంతా మాటిచ్చింది ముఖ్యమంత్రి. December 9 నాడు మా ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తెల్లారే మీకు రుణమాఫీ అయిపోతుంది చేస్తామని చెప్పి ఓట్లేపించుకొని గుద్దుపించుకున్నాక ఇయ్యాల ఒక్కడు పత్తా లేడు, ఒక్కడు మాట్లాడాడు, ఒక్కడికి నొప్పి లేదు, ఒక్కడికి బాధ లేదు. ఏం ఆలోచిస్తా ఉన్నారు అసలు వీళ్ళు? ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ అంతా ఎక్స్ట్రా అయితే మరి ఎవరు కట్టాలనేది ఒకటి. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ 2 లక్షల పైన ఉన్న వాళ్ళందరికీ కనుక మాఫీ చేయాలంటే ఇంకొక 9,000 కోట్లు కావాలట. 9,000 కోట్లు కావాలట. అరే ఏమీ లేవు, ఖాళీ కుండలు ఉన్నాయని వాళ్ళకు కూడా ఎరకనే, మనకు కూడా తెలిసే. ఖాళీ కుండలు ఉన్నాయని నీకు తెలియదా? రేవంత్ రెడ్డికి అధికారంలోకి వచ్చే ముందు తెలియదా? హామీలు ఇచ్చే ముందు తెలియదా? మాట చెప్పే ముందు తెలియదా? మేనిఫెస్టో పెట్టుకునేటప్పుడు కళ్ళు కనబడలేవా? 500 లక్షల కోట్ల అప్పు అని చెప్పి ప్రతివాడు మొత్తుకుంటుంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు, అధ్వాన పరిస్థితికి తీసుకుపోయిండని చెప్పిన మీరే అధికారంలోకి రావాలనుకుంటే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇగోనా 6 గ్యారంటీలు, అందులో 14 హామీలు, అందులో 420 చెప్పిన పథకాలు స్కీములు హామీలు వాళ్ళు చెప్పినాయి చేస్తామని చెప్పిన ముచ్చట్లు. ఇవన్నీ అయితాయా? ఇవన్నీ తెలియక చెప్పిర్రా మీరు? అప్పుడు ఏం కాదు, వీళ్ళని మోసం చేయొచ్చు, ఇవన్నీ చెప్పి కూడా మళ్ళీ తప్పించుకోవచ్చు అని చెప్పి అనుకున్నారా? లేకపోతే ఇవి చేస్తామని ఏమన్నా ప్రణాళిక ఉన్నదా మీ తాడ? ఇగో ఇది అసలు సమస్య. వీళ్ళు చేస్తారా చేయరా తెలియకుండా మనం అందరం పోయి గుద్దుకుంటా చేసినాం, మనం అందరం పోయి నమ్మినాం ఆ దొంగలని. ఇలా ఆ దొంగలకి కనీసం సోయుందా? చేస్తా అన్న ఒక్క మంచి పని నేను ఇంతకు ముందు కూడా చెప్పినా, ఇవాళ కూడా చెప్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి, బిడ్డ మీరు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ వరంగల్ డిక్లరేషన్లో చెప్పించిండ్రు. రాహుల్ గాంధీ బీజేపీ మీద మాట్లాడతాడు. నేను ఇలా అడుగుతా ఉన్నా, ఇన్ని రోజులు మాట్లాడలేదు. రాహుల్ గాంధీ బీజేపీని ప్రశ్నిస్తాడు, రైతు చట్టాలు తీసుకొస్తే వ్యతిరేకిస్తాడు, రోడ్లు ఎక్కుతారు, అన్నీ చేస్తారు. రైతులను వంచిస్తా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పిన మీరు మరి అలా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అడుగుతా ఉన్నా. మీ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తా ఉంది? ఆనాడు మరి రైతు చట్టాలని వ్యతిరేకించిన మీరు ఇలా రైతులను బొంద పెడతా ఉంటే ఏడ వండుకున్నారని అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీని. రాహుల్ గాంధీ కదా ఇచ్చిపోయింది ఇక్కడ మాట వరంగల్ రైతు డిక్లరేషన్ లా. వీళ్ళకి ఇట్లా కాదుగా, తుమ్మల నాగేశ్వరరావునో వాన్నో వీన్నో తిడితే నడవదిగా, చక్కగా రాహుల్ గాంధీ మీద పడితేనే అయ్యేటట్టు అనిపిస్తా ఉంది ఇది. అరే ఇచ్చిపోయింది. ఆయన భావి భారత ప్రధానాన్ని గొప్పగా చెప్పుకుంటారు మీ పార్టీలా. ఆయన ఇచ్చిన ఈ చిన్న మాటని నెరవేర్చలేని మీరు లక్షల కోట్ల బడ్జెట్లల్లా ఆఫ్టర్ ఆల్ 9,000 కోట్ల రూపాయలు పెట్టడం చేత కానీ మీరు దద్దమ్మలని చెప్పక ఇంకేం చెప్పమంటారు చెప్పురి? ఇంతకంటే దరిద్రం ఉంటుందా? 3 లక్షల కోట్ల బడ్జెట్ అయ్యా మనది, ఈ రాష్ట్రంది. 100 లక్షల కోట్ల బడ్జెట్ ఈ దేశంది. ఏం చేస్తున్నారు అసలు? దీనికోసమేనా రైతు ప్రభుత్వాలు అని చెప్పుకుంటారు? ఇచ్చిన మాట రుణమాఫీ పూర్తి చేయాలని సన్నాసులు మీరు, ఇప్పటిదాకా రైతు బంధు వేయడం చేతగాని దద్దమ్మలు మీరు, వరి పంటకు బోనస్ అని చెప్పి ఎగనామం పెట్టిన చవటలు మీరు అని రైతులు రోడ్ల మీదకి వచ్చిన ప్రతి రైతు ఇట్లనే అనుకుంటా ఉన్నాడు, ఇదే మాటలు చెప్తా ఉన్నాడు, ఇదే ఆవేశంతో ఉన్నాడు. అర్థం చేసుకోండి, ప్రభుత్వానికి చెప్తా ఉన్నా నేను, అర్థం చేసుకోండి. ప్రతి రైతు బాధ ఇదే, ప్రతి రైతు కన్నీటి వ్యధ ఇదే, గాథ ఇదే. అందుకే రైతుల నుంచి వచ్చిన స్పందన కూడా నేను మీకు చెప్పిన, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే ఇవాళ మిమ్మల్ని అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ అడగట్లేదు, అట్లే మీరు చేస్తా అన్న మస్తు పథకాలు ఉన్నాయి. నిన్న మొన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతా ఉన్నారు. తులం బంగారం అడిగిర్రా మా అవ్వలు? ఒక్క అవ్వనన్ను అడిగిందా? ఒక్క బాపన్న అడిగిందా? ఏమా మీరు గద్దెనెక్కినాక మాకు కేసీఆర్ 1,00,000 రూపాయలే ఇస్తుండు, మేము ఇంకో తులం బంగారం కల్పిస్తామని చెప్పారు కదా, మరి ఇవ్వకపోతే ఏమని అడిగినరా? పాపం ఇచ్చిన కాడికి తీసుకొని సపడేకపోతురు. నేను చూసినాను గ్రామాలల్లో మా ఎమ్మెల్యే వస్తా ఉండిన చెక్కులు, అదే కళ్ళకద్దుకొని పోతారు సాల్తీ అని చెప్పి. అదే చెప్పిన నేను, మీరు స్కూటీ ఇవ్వకుండా అడుగుతలేరు, మీరు బంగారం ఇవ్వకుండా అడుగుతలేరు, మీరు ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసినా అడుగుతలేరు. అన్ని కూడా ఆగి ఉన్నాయి, అది అడిగే టైంలో అడుగుదాం కానీ ఇప్పుడు ఎందుకు తొందర పెట్టుడు, ఏం లేవని అంటారు కదా అని చెప్పి ఊకున్నప్పుడు
మీకు అర్థం కావాలి, ఇచ్చిన హామీ ఒకటన్నా పర్ఫెక్ట్ గా చేద్దామని చెప్పి దీనిని పూర్తి చేస్తే బాగుంటుందని అనుకోవాలి. నేను ఇంత ముందు కూడా చెప్పిన, నేను ఇవాళ కూడా చెప్తా ఉన్నా, మళ్ళీ సేమ్ అదే సబ్జెక్టు. 2 లక్షల రుణమాఫీ అని మీరు ఏదైతే చెప్పినరో ఇది ప్రతి కుటుంబంకు వర్తిస్తుంది. ఇది రాష్ట్రంలో దగ్గర దగ్గర మీరే చెప్పిర్రు 42 లక్షల మంది రైతులు అని చెప్పినరా? ఈ రాష్ట్ర జనాభాలో ఈ శాతం ఎంత? ప్రతి కుటుంబానికి ఎంతో కొంత భూమి ఉంటది, ఆయనకి ఎంతో కొంత వ్యవసాయం చేయిస్తాడు. లేకపోతే దానికి రైతు బంధు కానీ ఇట్లా రుణమాఫీ కానీ జరిగితే కుటుంబంలో మిగతా వాటి గురించి తక్కువ ఆలోచిస్తారు. మొదలు మీరు చేస్తా ఉన్న 2 లక్షల రూపాయల మరి రుణమాఫీ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేస్తే ఆ ఇంటి పెద్ద చెప్తాడు, మనకైతే 2 లక్షల మాఫీ చేసిండు కదా బిడ్డ, 4 రోజులు ఆగుదామని చెప్తారు. మీరు చెప్పిన ప్రతి దానికి ఆగుతారు కదా, ఆలోచన ఉండాలి కదా కొంచెం అన్నా. అది లేదు, ఇక ఇడిచిపెట్టిరిగా పోని ఏం కాదు, ఓట్లయితే పడ్డాయి, అధికారం అయితే వచ్చింది, చేసిన కాడికి చేసినాం, తర్వాత ఎవరిని సాగువాడు సావని